నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 77వ భాగం. జరిగిన కథ. మొదలైన అజయ్ పెళ్లి సందడి. ఇక మీదట నేత్ర రెడీనా? అయిపోయిందండి. అన్నయ్య రాది రెడీ అయ్యారా? వాళ్ళెప్పుడో రెడీ, నువ్వు త్వరగా రా. నేత్ర నవ్వుతూ జై భుజం చుట్టూ చేతులు వేసి నిలబడింది. ఎలా ఉన్నాను? చాలా ముద్దొస్తున్నావు. ఇప్పుడు టైం లేదు, కానీ పార్టీ అయ్యాక తీరిగ్గా చెప్తాను. వెళ్దాం పదా. జై చేతిని పట్టుకొని బయటకు వచ్చింది. రూప వాళ్లకి ఎదురుపడడంతో జై తన చేయి పట్టుకొని కిందకి తీసుకొనొచ్చాడు. అప్పటికే గెస్టులందరూ రావడంతో ఇల్లంతా హడావిడిగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అజయ్ రాతీలతో పాటు నేత్ర జైల్ని కూడా విష్ చేస్తున్నారు. హాయ్ జయదేవ్, ఏంటి పెళ్లి తర్వాత చేయాల్సిన రిసెప్షన్ పెళ్లికి ముందే ఏర్పాటు చేశారు? అంటే టైం సరిపోదని. రేపు రాత్రికే పెళ్ళి, ఉదయాన్నే వ్రతం ఉంది. అందరూ బాగా అలసిపోతారు కదా, అందుకే. ఓ, బట్ అరేంజ్మెంట్స్ మాత్రం సింప్లీ సూపర్. థ్యాంక్ యూ అండి. డ్రింక్ తీసుకున్నారా సర్వర్? నో జై, నో ఫార్మాలిటీస్. నేత్ర రాధీ దగ్గరకు వెళ్ళింది. రూప మాత్రం జై చేతిని పట్టుకొనే నిలబడింది. రూప, అక్క దగ్గరికి వెళ్ళమ్మా. లేదు బావా, నేను నీతోనే ఉంటాను. సరే అయితే. హాయ్ జై. హాయ్, ఇప్పుడే వచ్చారా? కమ్ కమ్. ఈ పాపెవరు? అది నా వైఫ్కి సిస్టర్ అవుతుంది. ఓ, నీకు మరదలన్నమాట. జై నవ్వుతూ పక్కకి వెళ్ళాడు. రూప మాత్రం జైని వదలడం లేదు. రాధ పాపని గమనించి జై దగ్గరకు వచ్చింది. ఏంటన్నా, గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం మానేసి మరదలితో తిరుగుతున్నావా? అదేం లేదమ్మా, ఇంటి నిండా జనాలున్నారు కదా, తను భయపడుతున్నట్టుంది. పర్లేదులే, ఉండనివ్వు. సరే, వచ్చిన వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో, జాగ్రత్తగా గమనించు. మా, నేను చూసుకుంటానులే. నువ్వు డాడ్ రాధి అజయ్ల దగ్గర ఉండండి. రాధ నవ్వుతూ పక్కకు చూసేసరికి ధీరజ్ మంజుల లోపలికి వస్తూ కనిపించారు. రాధ మొహంలో కంగారు చూసి జై డోర్ వైపు చూశాడు. వీళ్ళెందుకొచ్చారు? నేనే రమ్మన్నాను జై. కృష్ణ మాటలకి ఇద్దరూ ఆశ్చర్యంగా తన వైపు చూశారు. కృష్ణ నవ్వుతూ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ధీరజ్ మొహమాట పడుతూనే మంజులతో పాటు లోపలికి వచ్చి అజయ్ రాధీల దగ్గరకు వెళ్ళాడు. డాడ్, ఆయన్నెందుకు పిలిచారు? కోప్పడుకు జై. ధీరజ్ ఇంతకు ముందులా లేడు, మారాడు. ఏమంటున్నారు డాడ్? కృష్ణ తలెత్తి ఇద్దరి వైపు చూశాడు. అంతకుముందు ధీరజ్తో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ వాళ్లకు వివరించాడు. కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న కృష్ణ ఎవరో పిలవడంతో పక్కకి తిరిగి చూశాడు. ఎదురుగా ధీరజ్. ఫోన్ కట్ చేసి ఆశ్చర్యంగా ధీరజ్ వైపు చూశాడు. మీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. చెప్పండి. ఇక్కడ కాదు, కొంచెం అలా పక్కకి రండి. ఎవరూ లేని ప్లేస్కి వచ్చి ఎదురెదురుగా నిలబడ్డారు. ధీరజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏదో మాట్లాడాలన్నారు, సైలెంట్గా నిలబడ్డారేంటి? చెప్పండి ధీరజ్ గారు, పర్లేదు. అది రాధ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కృష్ణ. ఆ విషయం నాకు తెలిసినా మగాణ్ణి అన్న ఈగోతో బయటపడలేదు. ఎవరి ముందు నేను తక్కువ కాకూడదు అన్న స్వార్థంతో నా మనసుని నేనే మోసం చేసుకున్నాను. మా అమ్మా నాన్న కూడా రాధకే సపోర్టుగా నిలబడడంతో రాధ మీద నాకు తెలియకుండానే కోపం పెంచుకున్నాను. నేను విడాకులిచ్చిన తర్వాత కూడా రాధ ఒంటరిగానే బతికింది. అందుకే విడాకుల తర్వాత కూడా తను నా భార్యే అని నా మనసులో నాటుకుని పోయింది. అలాంటిది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని తెలియగానే నాలో ఏదో తెలియని కోపం. ఆ కోపంలో రాధని చంపాలని కూడా అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో. రాధ ఏ రోజు నన్ను ఒక్క మాట అనలేదు, కానీ నేను ఇప్పటికీ తన మీద అధికారం చూపిస్తూనే ఉన్నాను. నా కొడుకు తన పేరు పక్కన మీ పేరు కలుపుకున్నప్పుడే తండ్రిగా నేను ఓడిపోయానని అర్థమైంది. అయినా నా ఈగో దాన్ని అంగీకరించకుండా రాధని చంపాలని ప్రయత్నించి మనిషిగా కూడా ఓడిపోయాను. వీటన్నిటికీ నేను రాధకి క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తనకు ఎదురుపడి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే మీకైనా చెప్దామని వచ్చాను. నన్ను క్షమించండి కృష్ణ. మీ తప్పు మీరు తెలుసుకొని మీ మనసులో పశ్చాత్తాపం కలిగినప్పుడే క్షమాపణ దొరుకుతుంది. ఇన్ని రోజులకైనా మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకున్నారు. రాధ భవిష్యత్తు బాగుండాలనే నేను తనని వదిలేసి వెళ్ళాను, కానీ అలా జరగలేదు. భర్తగా మీరు, ప్రేమికుడిగా నేను, ఇద్దరం రాధ విషయంలో తప్పు చేశాం. ఆ తప్పుకి శిక్ష ఇన్ని రోజులు రాధ అనుభవించింది. ఇకనైనా తన్ని హ్యాపీగా ఉంచాలనే నేను పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఎనీవే, ఇప్పటికైనా అర్థం చేసుకొని మా బంధాన్ని యాక్సెప్ట్ చేసినందుకు
చాలా థ్యాంక్స్. ఇది జరిగింది జై. అంతా అయిపోయాక ఆయనగా రియలైజ్ అయినా ఉపయోగమేముంది? జై, తప్పు తెలుసుకున్న మనిషికి క్షమాపణ ఇవ్వడం మన ధర్మం. తనకి అంత అన్యాయం చేసిన తండ్రినే నేత్ర క్షమించి దగ్గరైంది. నువ్వు ఇతన్ని క్షమించడంలో తప్పేముంది? మారిన మనిషికి మనం విలువివ్వాలి జై. జై ఆలోచిస్తూ ఉండిపోయాడు. కృష్ణ పక్కనే ఉన్న రాధ వైపు చూశాడు. రాధా, నా ఆలోచన తప్పని నీకు అనిపిస్తుందా? అయ్యో లేదు కృష్ణ, మీరేం చేసినా ఆలోచించే చేస్తారని నాకు తెలుసు. కానీ జైకి ఆయనంటే ఇష్టం లేదు కదా. శుభకార్యం కదా అని వాళ్ళని ఆహ్వానించాను. దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావని అనుకోలేదు జై. సారీ. అయ్యో ఏంటి డాడ్, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? ఆ మనిషి మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అన్న భయంతో అలా అన్నాను. అతను మారాడని మీరు నమ్ముతున్నారు కదా, నేను మీ నమ్మకాన్ని నమ్ముతున్నా. థ్యాంక్ యూ జై. సరే, మీరు రాధి దగ్గరికి వెళ్ళండి. కృష్ణ రాధని తీసుకొని రాధి దగ్గరకు వచ్చి పక్కనే నిలబడి గెస్ట్లని పలకరిస్తున్నారు. ధీరజ్ ఒక మూల నిలబడి ఇద్దరి వైపు చూశాడు. ఇంతవరకు ఎప్పుడూ రాధమోహన్లో అతను చూడని సంతోషాన్ని చూస్తున్నాడు ధీరజ్. తను ఏం పోగొట్టుకున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. కానీ అది ఇప్పుడు తనకి అందనంత దూరమయ్యిందని తెలుస్తోంది. జై గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూనే స్టేజ్ మీద ఉన్న అజయ్ రాధికలను చూశాడు. ఇద్దరూ చూడముచ్చటగా కనిపించారు. ఫోన్లో వాళ్ల ఫోటో తీసి నవ్వుతూ పక్కకి చూసేసరికి రూప తన్నే చూస్తూ ఉంది. ఏంటి రూపా, మనం కూడా సెల్ఫీ తీసుకుందామా? తీసుకుందాం. జై నవ్వుతూ మోకాళ్ల మీద కూర్చొని రూపని దగ్గరికి తీసుకుని మొబైల్ ఆన్ చేశాడు. రూప మాత్రం మొబైల్ వైపు చూడకుండా జైనే చూస్తుంది. ఇటు చూడు రూపా. బావా, మీరు నాకు బాగా నచ్చారు. అలాగా, థ్యాంక్ యూ. ఇటు చూడు, స్మైల్. సెల్ఫీ తీసి రూపతో పాటు నేత్ర దగ్గరకు వచ్చి నిలబడ్డాడు జై. కాసేపటికి పార్టీ ముగిసింది. అందరూ అలసిపోవడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూప జైతో పాటే గదిలోకి వచ్చింది. రూపా, ఇంకా నిద్రపోలేదా? తనకి భయంగా ఉందట నేత్ర. ఇక్కడే పడుకుంటానంది. ఇక్కడా? మీరిద్దరూ బెడ్ మీద పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాలే. సరే రూపారా. ఇద్దరూ బెడ్ మీద పడుకున్నారు. జై సోఫాలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎవరో తన్ని గమనిస్తున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి రూప కంగారుగా పక్కకి తిరిగింది. ఏంటి రూపా, నిద్ర రావడం లేదా? లేదు బావా. వీళ్ల మాటలకి నేత్రకు కూడా మెలకు వచ్చింది. ఏమైంది? మా అమ్మని నాన్నే చూడాలనిపిస్తుంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమ్మా, ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఏమైంది రూపా, మేము నిన్ను బాగా చూసుకోవడం లేదా? అదేం లేదక్కా, బావని చూస్తుంటే నానే గుర్తొస్తున్నాడు. నాన్న కూడా ఇంతే. బావలాగా నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు. అందుకే బావని చూసిన ప్రతిసారి నాన్నే గుర్తొస్తున్నాడు. రూపా, అది... నేత్ర మాట్లాడబోతుంటే జై వద్దని సైగ చేసి రూప వైపు చూశాడు. ఈ వయసులో అమ్మా నాన్నలతో ఉండాలని ఉంటుంది, కానీ మీ నాన్నకు ఒంట్లో బాలేదు కదమ్మా. ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నిన్ను నాన్నే చూసుకోవడం అమ్మకు కష్టం కదా రూపా. అవును, అందుకే కొన్ని రోజులే ఇక్కడ ఉండు. మీ నాన్నని ఇంటికి తీసుకువెళ్ళగానే నువ్వు ఇంటికి వెళ్ళిపోదు గాని. రూప మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు నీకు మీ నాన్నే చూడాలనిపిస్తుంది, అంతే కదా? సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. నిజంగానా? ఏంటండి ఈ టైంలో? నో ప్రాబ్లం, నేను చూసుకుంటాలే. రూపని తీసుకోనరా, నేను కార్ తీస్తాను. సరే. అమ్మా. రూపా. రూపని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది ఆవిడ. ఏంట్రా ఈ టైంలో వచ్చారు, అంతా ఓకేనా? అది రూప నాన్నని చూడాలి అంది, అందుకే తీసుకొచ్చాం. అయ్యో ఏంటి రూపా ఇది, ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా? తప్పు కదా. తన్నేమనకండి, చిన్నపిల్ల. తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకోవడం మామూలే కదా. నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. సరే. పాపని లోపలికి తీసుకువెళ్ళింది ఆవిడ. నేత్రాజయ్ బయటే నిలబడ్డారు. కాసేపటికి పాపని తీసుకుని బయటకు వచ్చింది. రూపా, ఇప్పుడు హ్యాపీనా? బావా, చాలా. మీకు చాలా శ్రమిచ్చింది, ఏం అనుకోకండి జయదేవ్ గారు. అదేం పర్లేదండి, మేము వెళ్ళొస్తాం. అలాగే. పాపని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు. ప్రియమైన శత్రువు 77వ భాగం సమాప్తం. ముగింపు నెక్స్ట్ ఎపిసోడ్లో.